महाविष्णु प्रसन्न वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु కొంచెం వెనకరండి వెంకటేశ్వర అందరూ వస్తారు కదా ఓకే ఓకే సార్ ఓకే మాట్లాడిన ఒకసారి సార్ వెనకరా వీడియో పెద్దలు పూజలు గౌరవనీయులు సురేంద్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, అదేవిధంగా గిరి నాయుడు గారు, శేషులు గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ అనేది మన ప్రాంతంలో ఉన్నటువంటి నానుడి. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా మన ప్రాంతంలో పంటలు పండే దగ్గర నుంచి ఎప్పుడు కూడా కరువు కాటకాలు రానటువంటి ప్రాంతంగా విరాజిల్లుతుందంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరు మన ప్రాంతం మీద ఉందని మన అందరం కూడా అనుకుంటుంటారు, మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అందుకనే సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పంచాగ్ని బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేయటం, వెంకటేశ్వర స్వామి యొక్క కృపని అందరూ కూడా పొందడం జరుగుతున్న తరుణంలో మనకు అదృష్టం మన జిల్లా మంత్రివర్యులు ఈ ప్రాంతం మీద స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆను అనే ఒక బ్రాండ్తో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటిలో వాళ్ళ కుటుంబ అభిమానులుగా పెంచుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ ఏదో ఒక ఇంట్లో కొంత సహాయం పొందినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు ఆనంద్ కుటుంబకులు. అటువంటి తరుణంలో ఈరోజు రామనారాయణ అన్న ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి 8వ మంది మినిస్టర్ కావడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాగదు, కొద్ది పువ్వులకి అదృష్టం ఉంటుందని ఒక సామెత ఉన్నట్టుగా అన్న మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను యాదృచ్ఛికంగా అన్న శృంగేరి పీఠాధిపతి మీరు తీసుకొస్తున్నారు సోమశిలకి, మా ఈ బిల్లుకుంట క్షేత్రానికి కూడా ఆహ్వానించండి అంటే నేను క్యాజువల్గా అన్నాను అన్నతో. కానీ ఆయన ఈ ప్రాంతం మీద ఉండే మమకారంతో లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నాడు కృష్ణ నువ్వు రెడీ చేసుకోమని చెప్పాడు. నిజంగా అది అసలు బ్రహ్మముహూర్తం. ఆ ముహూర్తంతో స్టార్ట్ అయినటువంటి ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికీ దాతల సహకారం కావచ్చు, అన్న సహకారం కావచ్చు, ఇప్పటికి 19 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో ఈ బిల్లుకోట క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చాడు, శంకులకు పూజ చేశాడు. ఇది మహాక్షేత్రంగా ఆశీర్వాద ఫలం ఈ రోజున మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇంకా దాతలు మేము కూడా ఏదైనా చెప్తే చేస్తామని ఈరోజు ముందుకు వస్తున్నారు. అంచెలంచెలుగా చేయాలి, ఇది ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లేటట్టు దీన్ని తీసుకురావాలి. ఇక్కడ నేను అన్నతో కూడా చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ సహకారాలు ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. అయితే మనం అంతా కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు, కొండ కింద ప్రాంతం అంతా కూడా అసభ్యంగా ఉంటే
వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈరోజు వాస్తుని అంతటిని కూడా సరళించి ఈరోజు 4 పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళని ప్రారంభించాం. దాదాపు మొత్తం మీద 2 కోట్ల రూపాయల నిధులతో ధ్యాన మందిరం, 23 లక్షల రూపాయలతో రథశాల నిర్మాణం, దాతల సహాయంతో కళ్యాణ మండపం 2 కోట్లు, కళ్యాణకట్ట నిర్మాణం కోసం 35 లక్షలు, గరుత్మంతుని విగ్రహ నిర్మాణం కోసం 80 లక్షలు, దాతల సహాయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం, అలాగే మొత్తం మీద 5,38,00,000 రూపాయల పనులకి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఇక్కడ శంకుస్థాపన చేశాం. ముందే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా చేయడం జరిగింది. ఇలా అందరం కలిసి చేస్తే త్వరలోనే ఆలయాలన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. కావలి నియోజకవర్గంలో నేను మంత్రిగా, కృష్ణారెడ్డి గారి శాసనసభ్యుడిగా వచ్చాక ధూపదీప నైవేద్యాల కింద ఈ నియోజకవర్గంలో 73 ఆలయాల్లో ప్రతి నెల 10,000 రూపాయలు ఆ యొక్క పూజా కైంకర్యాలు చేసే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇవాళ అందరికీ ఆ డబ్బు విడుదల అవుతూ ఉంది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఇప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం. ఇంకా కొన్ని ఆలయాల గురించి మీ శాసనసభ్యులు ఇప్పటికే అడగడం జరిగింది. కావలి పట్టణంలో కూడా కొన్ని ఆలయాల గురించి ప్రస్తావన చేశారు. వీటన్నిటికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.